రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సిఎస్ శాంతికుమారి గోల్కొండ కోటను సందర్శించి స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. వర్షం వచ్చినా తడవకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని కూడా ఆమె అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా సాంస్కృతిక బృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నాయి. గుస్సాడి, కొమ్ముకోయ, లంబాడి, డప్పులు, ఒగ్గుడొల్లు, కోలాటం, బోనాల కోలాటం, బైండ్ల జమిడికల్, చిందు యక్షగానం, కర్రసాము, కూచిపూడి, భరతనాట్యం, పేర్ని వంటి వివిధ కళారూపాలకు చెందిన 1000 మందికి పైగా కళాకారులు పాల్గొంటారని సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖను ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. ఇక ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఆమె. రైట్ సిఎస్ శాంతికుమారి గోల్కొండ కోటను సందర్శించి స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. వర్షం వచ్చినా తడవకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా సాంస్కృతిక బృందాలు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నాయి. గుస్సాడి, కొమ్ముకోయ, లంబాడి, డప్పులు, ఒగ్గుడొల్లు, కోలాటం, బోనాలు కోలాటం, అలాగే బైండ్ల జమిడికల్, చిందు యక్షగానం, కర్రసాము, కూచిపూడి, భరతనాట్యం, పేర్ని వంటి వివిధ కళారూపాలకు చెందిన 1000 మందికి పైగా కళాకారులు పాల్గొంటారని సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బందోబస్తులు, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని కూడా పోలీసు శాఖను ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. ఇక ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు సిఎస్ శాంతికుమారి. ఇక ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఉన్న ఏర్పాట్లకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవ పండుగ చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సిఎస్ శాంతికుమార్ ప్రధానంగా ఎలాంటి సూచనలు అక్కడ అధికారులకు జారీ చేశారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇటు 15 ఆగస్టు వేడుకలను నిర్వహించబోతోంది. గోల్కొండ కోట పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండాను ఆవిష్కరించబోతున్నారు. మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇటు జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్న తర్వాత ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోట పైన ఆగస్టు 15 నాడు జెండా ఎగరవేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సిఎస్ శాంతకుమార్ నేతృత్వంలో ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు. అమెరికా పర్యటన నుంచి నేరుగా వచ్చినటువంటి సిఎస్ శాంతకుమార్ ఈరోజు ఉదయం అధికారులతో కలిసి డీజీపీ జితేందర్ తదితరులతో కలిసి గోల్కొండ కోటకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను జెండా ఆవిష్కరణ సందర్భంగా తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అన్నింటినీ కూడా ఇటు అధికారులతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇటు ముఖ్యంగా ఇటు 15 ఆగస్టు వేడుకలకు ఇటు విఐపీలు అందరూ వస్తారు కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని చెప్పేసి, అదేవిధంగా వర్షం వచ్చినా కానీ తట్టుకునే విధంగా ఇక్కడ వాటర్ ప్రూఫ్ టెంట్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ యొక్క 15 ఆగస్టు వేడుకలకు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమందికి వివిధ రంగాలలో నిపుణులైనటువంటి వాళ్ళకు లేకపోతే వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళకు అవార్డులు కూడా ప్రదానం చేస్తారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కూడా ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అంతకంటే ముందుగానే ఇటు గౌరవవందనం, పోలీసులు గౌరవవందనాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీకరిస్తారు. గోల్కొండ కోటపైన యొక్క గౌరవవందనం కూడా ఉంటుంది. అంతకంటే ముందుగా ఇక్కడ ఇటు అధికారులు ఏర్పాటు చేసినటువంటి, అంటే ముఖ్యంగా తెలంగాణ సర్కార్ ఈ కొత్తగా అంటే ఈ యొక్క స్పీచ్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కూడా ఈ యొక్క స్పీచ్లో పొందుపరిచేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే సీఎంఓ వర్గాలు కూడా ఇటు దానిపైన దృష్టి సారించినట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా ఇటు జెండావిష్కరణ చేయబోతున్నటువంటి సందర్భంగా ఇటు వివిధ కళారూపాలను కళాకారులను సుమారుగా 2000 వరకు కూడా కళాకారులు అయితే ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నట్టు తెలుస్తూ ఉంది. గోల్కొండ కోట పైన ఇటు ఎగరవేసే జెండా సందర్భంగా ఇటు ఆయా రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అక్కడికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకైతే అన్ని ఏర్పాట్లను చేస్తూ ఉన్నది. ముఖ్యంగా సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి కళాకారులు అయితే ముఖ్యమంత్రికి స్వాగతం పలికేటువంటి అవకాశం ఉంది. వారు వివిధ కళారూపాలను కూడా ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. గుస్సాడి, కొమ్ము, కోయ, లంబాడి, డప్పులు, ఒగ్గు, అదేవిధంగా కోలాటం, బోనాలు, బైన్ల, జమడికలు తదితర యక్షగానం, చిందు, కర్రసాము లాంటి అనేక కళారూపాలను కూడా ఆ యొక్క గోల్కొండ కోట దగ్గర ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. వారు తమ కళారూపాలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఇటు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు మొదటిసారిగా అక్కడ జెండావిష్కరణ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడమే కాకుండా ఆ రోజు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ యొక్క జెండావిష్కరణ తర్వాత వైరాగ్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అక్కడ సీతారామ ప్రాజెక్టు ప్రారంభం చేసేటువంటి సందర్భంగా రైతు బంధుకు సంబంధించినటువంటి 2 లక్షల రుణమాఫీ పూర్తిగా దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఆ రోజే పూర్తిగా 2 లక్షలకు సంబంధించిన 2 లక్షల పైగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే వివిధ అధికారులు డీజీపీతో సహా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు, డైరెక్టర్ ప్రోటోకాల్ వెంకట్ రావు, సిఐఆర్ సిపి హనుమంతరావు, సమాచార శాఖకు సంబంధించినటువంటి హనుమంతరావు కానీ వివిధ అధికారులు కూడా ఈ యొక్క ఈరోజు గోల్కొండ కోటలో సిఎస్ శాంతకుమార్తో కలిసి ఏర్పాట్లపైన సమీక్షించడం జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే సిఎస్ శాంతకుమారి అమెరికా నుండి రాగానే ఈ యొక్క గోల్కొండ కోటకు వెళ్ళి అధికారులతోటి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉదయం నుండి అక్కడ ప్రసంగం అయిపోయి వెళ్ళిపోయే వరకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రతి అణువణువు పరిశీలించేందుకు ఇటు పోలీసులను ఏర్పాటు చేయడమే కాకుండా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసేందుకు కూడా అన్ని రకాల ప్రికాషన్ తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే శాంతికుమార్ తెలిపినటువంటి నేపథ్యంలో ఇప్పటి నుండే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. పోలీసు అధికారులు కూడా దానిపైన నిఘా కూడా ఉంచినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లుండి ఉదయం అటు దక్షిణ కొరియా పర్యటన నుంచి రాగానే ఇటు ఆగస్టు 15 సందర్భంగా ఇటు గోల్కొండ కోట పైన జెండా ఎగరేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాజశేఖర్ రైట్ ఒకటి రాంబాబు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు చాలా కీలకమైనటువంటి పరిస్థితి. సో ఇక్కడ 6 గ్యారెంటీలు 8 నెలల్లో ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ అవన్నీ ప్రదర్శించేలాగా శకటాలు ఉండే అవకాశం ఉంది. శకటాల ప్రదర్శన ఏమైనా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ ప్రసంగంలో ఖచ్చితంగా ప్రగతి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సాధించిందో చెప్తే ప్రసంగంలో ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ శకటాల ప్రదర్శన అలాంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేసినట్లు మనకు సమాచారం ఉందా?
కేవలం సాంస్కృతిక విభాగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి. ఆ విభాగానికి సంబంధించినటువంటి ఆయా కళారూపాలను కళాకారులు ప్రదర్శిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ కళాకారులు ఆయా కళా బృందాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులకు స్వాగతం పలుకుతారు. తమ కళారూపాలను కూడా ప్రదర్శిస్తారు. తెలంగాణ కళాకారులందరూ కూడా తమ కళను అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ ప్రదర్శిస్తారు. దాంతోపాటుగా ముఖ్యమంత్రికి ప్రసంగంలో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం ఉండేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే ఇటు ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తా ఉంది. సీఎంఓ వర్గాలు కూడా తెలిపినటువంటి మేరకైతే ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశాలు కూడా ప్రసంగంలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రుణమాఫీ చేసినటువంటి రాష్ట్ర సర్కారు ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలను కూడా కొన్నింటిని నెరవేర్చినటువంటి నేపథ్యంలో మరికొన్నింటిపైన కూడా కీలకమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి మంత్రివర్గ ఉపసంఘం కూడా భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఈ రేషన్ కార్డులే ప్రతి ఒక్క పథకానికి కూడా క్రైటీరియా కాబట్టి దీనికి సంబంధించి రేషన్ కార్డులను ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉన్నది. కాబట్టి ఈ యొక్క పథకాలను కూడా ఇంప్లిమెంటేషన్ కొరకు దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ పథకాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆగస్టు 15 సందర్భంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్నట్టుగా ఏదో ఒకటైతే రాష్ట్ర ప్రజలకైతే ముఖ్యమంత్రి కానుక ఉండబోతున్నట్టు తెలుస్తా ఉన్నది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.